ఇది కూడా సింపుల్. ఇంతకుముందు గ్రేడియంట్ ఎట్లా అప్లై చేశాను, లీనియర్ గ్రేడియంట్ అంటే ఒక పక్క నుంచి గ్రేడియంట్ టూల్ తీసుకున్నప్పుడు ఇక్కడ మీకు లీనియర్, దిస్ ఈజ్ రేడియల్. సో లీనియర్లో వైట్ లేదా ఒక కలర్ నుంచి ఇంకొక కలరు, రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి రైట్కి ఉంటే, ఈ రేడియల్లో సెంటర్ నుంచి బిగిన్ అవుతుంది. ఇప్పుడు వైట్ టు బ్లాక్ తీసుకున్నారు అనుకోండి, సో వైట్ టు బ్లాక్, రైట్, ఇక్కడ కూడా వైట్ టు బ్లాక్ అయింది. అదే లీనియర్ తీసుకుంటే వైట్ సెంటర్ నుంచి బిగిన్ అయ్యి బ్లాక్ చుట్టువైపులు వ్యాపిస్తుంది. సో ఇక్కడ వైట్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం రివీల్, సో ఇమేజ్ కనిపిస్తుంది. ఇక్కడ ఆ వైట్ నుంచి క్రమేపీ దూరం పెరిగే కొద్దీ బ్లాక్గా మారిపోతుంది వైట్, సో హైడ్ అవుతుంది. ఈ హైడ్ అయ్యే క్రమం అక్కడ క్రమేపీ ఎలా మారిపోయిందో ఇక్కడ ఇమేజ్ కూడా అదేవిధంగా హైడ్ అయిపోతూ ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్లో ఒక ఫ్లవర్ పెట్టాను. సో ఆ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ ఫ్లవర్లోంచి కనిపించినట్టుగా ఉంటుంది. ఇక్కడ అవుట్ సైడ్ ఏదైనా కనిపించినట్టుగా ఉంటే బ్లాక్ తోటి స్ట్రోక్ అప్లై చేయండి. బ్రష్ తీసుకున్నాను, బ్లాక్ అది, అండ్ లైట్గా స్ట్రోక్ అప్లై చేయండి. 100% కాకుండా లెట్ ఇట్ బి 10. ఓకే, జస్ట్ అలా స్ట్రోక్ అప్లై చేసుకుంటూ పోతే బ్లాక్ తోటి ఏరియా అంతా కూడా హైడ్ అవుతుంది. See, that's it. జస్ట్ ఓకే. చివరిగా నేను అప్లోడ్ చేసినటువంటి వీడియోస్, ఇప్పుడు దాకా మీరు చూస్తున్నటువంటి వీడియోస్ యూట్యూబ్లో ఎలా కనిపిస్తుంటాయంటే, ఇదిగో ఈ విధమైన ఇంటర్ఫేస్లో మీరు చూస్తుంటారు యూట్యూబ్లో. అంటే ఇప్పుడు నేను అప్లోడ్ చేసే సమయానికి యూట్యూబ్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. మీరు ఈ విధంగా వీడియో చూస్తుంటారు. అయితే అప్లోడ్ చేసేటప్పుడు వీడియో యొక్క క్వాలిటీ కంప్రెస్ అవుతుంది కనుక ఇక్కడ నేను ఇచ్చినటువంటి వెబ్ అడ్రస్ కానీ సెల్ ఫోన్ నెంబర్ కానీ మీకు క్లియర్గా కనిపించకపోవచ్చు. నో ప్రాబ్లం. ఇక్కడ మీరు క్లియర్గా టైటిల్ అండ్ సెల్ నెంబర్ ఇక్కడ చూడొచ్చు. అలాగే బాటంలో వెబ్ అడ్రస్ నేను ఇచ్చిన డిస్క్రిప్షన్ మీరు చూడొచ్చు. అలాగే కింద రేటింగ్ సంబంధించినటువంటి ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే. తర్వాత నేను అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ అన్ని కూడా ఎడ్యూ డివిడి సోర్స్ అనే కేటగిరీలో ఉంటాయి. ఇక్కడ చూడండి. ఆ తర్వాత ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసే టైంకి నేను అప్లోడ్ చేసిన వీడియోస్ 2 వీడియోలు, సో 2 వీడియోస్. ఒకవేళ నేను 4 వీడియోస్ అప్లోడ్ చేస్తే 4 కనిపిస్తాయి. 4 వీడియోస్, మిగతా వీడియోస్ ఎక్కడ ఉన్నాయి చూడాలి అనుకుంటే ఈ పక్కనే చూడండి చిన్న బటన్ కనిపిస్తుంది, ఇక్కడ డబుల్ యారోస్. ఇంకొంచెం మ్యాక్సిమైజ్ చేస్తాను. ఈ డబుల్ యారోస్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ ఉన్న బాక్స్ ఎక్స్పాండ్ అవుతుంది. ఈ విధంగా ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఎక్స్పాండ్ అయింది. ఇక్కడ ఇది మొత్తం ఎక్స్పాండ్ అయింది. ఈ ఎక్స్పాన్షన్లో ఈ ఎడ్యూ డివిడి సోర్స్ కేటగిరీ కింద నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు ఈ నేమ్ పైన డబుల్ క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ వీడియో ప్లే అవుతుంది. ఓకే. సో ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ దాని యొక్క వీడియో టైటిల్ నేమ్, అలాగే సెల్ నెంబర్ కనిపిస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ కింద ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా మీరు విజువల్గా చూడవచ్చు. అక్కడ అంటే ఇచ్చిన డిస్క్రిప్షన్ కానీ, అలాగే మీకు రేటింగ్ ఇవ్వడానికి కావాల్సిన ఆప్షన్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. సో ఇక్కడ క్లియర్గా మీకు కనిపించకపోయినా ఇక్కడ డిస్క్రిప్షను, మిగతా వీడియోస్, ఫ్యూచర్లోనే అప్లోడ్ చేసిన వీడియోస్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడే చూడవచ్చు. ఓకే. సో దీనికి సంబంధించి ఆన్లైన్ ట్రైనింగ్ సంబంధించి ఏదన్నా సూచనలు కానీ సలహాలు కానీ ఉంటే దయచేసి నా మెయిల్ కానీ నా సెల్కి కానీ కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.